ఈ రోజున ప్రథమతః ధృవజ్ఞానం అని ఒక విద్యాభ్యాసం ఉంది. ఈ ఋషి విద్యాభ్యాసం ఆధ్వర్యంలో ధృవజ్ఞానం అని చిన్నపిల్లల కోసం మన సనాతన ధర్మానికి ఒక కరికులం, ఒక సిలబస్ ఏర్పరిచి బోధిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా ఇది నడుస్తూ ఉన్నది. ఇది 6 లెవెల్ కోర్స్. ఇందులో బాలురు మొదలుకొని ప్రౌఢుల వరకు, అంటే యువకుల వరకు వారికి తగ్గట్టుగా మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం కల్పిస్తూ కేవలం శ్లోకాలు స్తోత్రాలు చదవడమే కాదు, మన ధర్మం గురించి సంపూర్ణమైన అవగాహన కలిగించేటువంటి మంచి విద్య దీని ద్వారా జరుగుతున్నది. అనేక మంది పిల్లలు దీనిలో ఉత్తీర్ణులై చక్కగా మన ధర్మం గురించి తెలుసుకుని సమాధానం చెప్పగలిగిన స్థితిలో ఉన్నారు. అది సంతోషించేటటువంటి గొప్ప అంశం. కొద్ది కాలం క్రితం జరిగిన సంఘటన, ఒక పాఠశాలలో రాముడు చెట్టు చాటు నుంచి కొట్టి తప్పు చేశాడు బాలిని అని అక్కడ టీచర్ చెప్తూ ఉంటే, ఇదే దేశంలో ఒక పిల్లవాడు లేచి మీరు చెప్తున్న తప్పు రామాయణంలో అలా లేదు, సరిగ్గా ఎలా ఉందో చెప్పగానే ఆ టీచర్ ఆశ్చర్యపోయారు. నీకు ఇది ఎలా తెలుసు అంటే ధృవజ్ఞానం స్టూడెంట్ ని సగర్వంగా చెప్పుకున్నాడు ఆయన. వెంటనే సిలబస్ లో కూడా దాన్ని సవరించారండి. అసలు రామాయణం, భారతం ఇలాంటి విషయాలపై చెప్పడం ఒకటి, ఇటీవల మహాభారతం కోర్సు కూడా చెప్పడం జరిగింది ధృవజ్ఞానం ఆధ్వర్యంలో. వీటన్నిటికీ కేంద్రం అమెరికా నుండి జరగడం ఆనందకరమైన ఒక వర్గాంశం. ఈ ధృవజ్ఞానం ప్రధానంగా షికాగోలో ఉన్నటువంటి శ్రీమతి సూర్యభట్ల నాగవేణి గారు ఇక్కడికి విచ్చేశారు. వారు దీనికి రూపకల్పన చేయగానే ప్రస్తుతం అనేక మంది అధ్యాపకులు ప్రపంచంలో నలుమూలలో ఉన్నారు. దీనికి ఇది ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇట్లు ఉత్తీర్ణులైన విద్యార్థులు నాకు అమెరికాలో ప్రతి చోట తారసపడుతున్నారు. వారికి నేను యోగ సర్టిఫికెట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు డెట్రాయిట్ లో కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు యోగ్యతా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అధ్యాపకులు కూడా ధృవజ్ఞాన అధ్యాపకులు ఇచ్చేశారు. 3 ఉన్నారమ్మా. ఏది